స్వాగతం. ప్రతి మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో ఓటరు లిస్టు అభ్యంతరాలపై సమావేశం నిర్వహిస్తామని, 18 సంవత్సరాల వయసు నుండి ఓటు హక్కు లేని వారు పేరు నమోదు చేసుకోవాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటరు లిస్టు అభ్యంతరాలపై చర్చించారు. పలు సమస్యలను రాజకీయ పార్టీ నాయకులు ఆర్డీఓకు తెలియజేశారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు ఓటర్ వెరిఫికేషన్ పూర్తయిందని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో ప్రతి మంగళవారం సమావేశం నిర్వహిస్తామని, ఓటర్ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. నూతన ఓటరు నమోదు నిరంతరం కొనసాగుతుందని, 18 సంవత్సరాలు నిండిన వారు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రిపరేటరీ ప్లాన్స్ కోసము మేము పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాము. ఈ ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితా పైన అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఈ అభ్యంతరాలని పాసిఫై చేయడానికి ప్రతి వారం ఒకరోజు, ప్రతి మంగళవారం ఉదయం అన్ని పొలిటికల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి అజెండా కూడా ముందుగానే ఎక్కడ మీటింగ్ నిర్వహిస్తున్నారు, ఏ తేదీ నిర్వహిస్తున్నారు, ఏ సమయానికి నిర్వహిస్తున్నారు, ఆ అజెండాలో చర్చించవలసిన అంశాలేంటి, రాజకీయ పార్టీలు అబ్జెక్షన్స్ రైజ్ చేసిన అంశాలేంటి, వాటికి ఈఆర్ఓ ఏం సమాధానం చెప్పారనేసి కూడా మనం పంపించడం జరుగుతుంది. అలాగే ఈ SSR 2024కు సంబంధించి హౌస్ టు హౌస్ సర్వేకి సంబంధించి మనకు 100% కంప్లీట్ అయిపోయింది. ఈ నెల 21వ తేదీ నుంచి రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది 1 మంత్ పాటు. ఈ రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అంటే 1500 ఓటర్ల కంటే ఎక్కువగా ఉంటే వాటిని అదే లొకేషన్లో కానీ, లేకపోతే వేరే లొకేషన్లో కానీ, లేకపోతే 2 కిలోమీటర్ల రేడియస్ లోపల కానీ ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి అదనపు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేకపోతే పోలింగ్ స్టేషన్స్ని 2 పోలింగ్ స్టేషన్ ఒక పోలింగ్ స్టేషన్స్గా మెర్జ్ చేయడానికి కానీ, లేకపోతే కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఇది పాటు ప్రతి వారము పొలిటికల్ పార్టీస్ మీటింగ్ మండల స్థాయిలో మరియు నియోజకవర్గ స్థాయిలో పెట్టేసి రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డోర్ టు డోర్ సర్వే 21వ తేదీ కంప్లీట్ అయిపోయింది. కానీ 22 నుంచి కంటిన్యూషన్ అప్డేషన్ జరుగుతూనే ఉంటుంది. నామినీ ఎలక్షన్స్ 2024 సాధారణ ఎన్నికలలో నామినేషన్ ఫైల్ చేసేంత వరకు ఇక్కడ క్లెయిమ్స్ అనేటివి ఫామ్ 6 కానీ, 6A కానీ, 7 కానీ, 8 కానీ అప్లై చేయొచ్చు. అది కంటిన్యూషన్ అప్డేషన్ జరుగుతుంది. దీని ద్వారా ఈ ఎలక్షన్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరుగుతుందనేసి రాజకీయ పార్టీలకు వాళ్ళ అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు కూడా ఒక బాధ్యతాయుతంగా బిహేవ్ చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఈ కొన్ని సంస్కరణలు తీసుకుని వచ్చింది. సామాజిక బాధ్యతలో భాగంగా గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ABVP మరియు మెగా బ్రదర్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని, దీనికి సహకరించిన విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ABVP మరియు మెగా బ్రదర్ సేవా సమితి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ రవిప్రసాద్ మాట్లాడుతూ, నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దీనిలో భాగంగా రక్తదాన శిబిరం కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారని, ఈ రక్తం ఎంతో మందికి ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ, ABVP, మెగా బ్రదర్స్ సేవా సమితి వారికి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వక్సేనారెడ్డి, AO కొండారెడ్డి, మనోజ్ కుమార్, తీగల చంద్రశేఖర్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. గూడూరులో ఇవాళ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ABVP స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో వివేకానంద గారి 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించాము. మీ అందరికీ తెలిసిందే, నారాయణ ఇంజనీరింగ్ కాలేజు NAC అక్రెడిటెడ్, అటానమస్, NB అక్రెడిటెడ్ కాలేజు. దీంట్లో అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడేటటువంటి విద్యార్థుల్ని
తీర్చిదిద్దడమే మా బాధ్యత. అందులో ఒక భాగంగా సొసైటల్ కాన్షియస్నెస్ ఉండేటట్టు మేము విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నాం. అందులో భాగంగా సెంటర్ ఫర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించాము. ఈ రక్తదాన శిబిరం నిర్వహించినటువంటి రెడ్ క్రాస్ వారికి, ఏబీవీపీ స్టూడెంట్ విభాగానికి మా కృతజ్ఞతలు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ అందరూ, స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి అందరూ విద్యార్థులు కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ యొక్క సహకారంతో ఏబీవీపీ, మెగా బ్రదర్స్, అదేవిధంగా రెడ్ క్రాస్ అందరం కలిసి ఈ 4 సంస్థలు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ కలిసి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. నిజంగా ఈరోజు రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనేక మంది రక్త నిల్వలు లేక చాలామంది కూడా హాస్పిటల్స్లో చనిపోయే పరిస్థితి కూడా అనేక పరిస్థితులు మనం చూస్తున్నాం. అనేక మంది ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే కూడా రక్తం అందక కూడా అనేక మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా రాష్ట్రంలో కూడా రక్తం యొక్క నిల్వలు చాలా కొరతగా ఉన్నాయి. సో ఈ యొక్క ఆలోచనలను గుర్తు చేసుకొని అదేవిధంగా ఏబీవీపీ వాళ్ళు, అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, మెగా బ్రదర్స్ వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి కార్యక్రమం చేద్దామని చెప్పి, అంటే స్టూడెంట్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క రక్తదానంలో శిబిరంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్టూడెంట్స్కి, ముఖ్యంగా మా రవిప్రసాద్ సార్కి, విశ్వక్సేన్ సార్కి, అదేవిధంగా వినయన్న గారికి, బీబీఆర్ సార్కి, మిగతా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క శిబిరాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలు ఈ సంవత్సరం కూడా 18 మండలాల జట్లతో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు ఈ నెల 25, 26 మరియు 27 తేదీలలో ఉదయం నిర్వహించడం జరుగుతోంది. శుక్రవారం ముఖ్య అతిథులుగా వచ్చిన ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా టీసీఎల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. బ్యాటింగ్ ఆడి మ్యాచ్లను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, శ్రీయా రియల్ ఎస్టేట్స్ అధినేత బాబు ఆగస్టస్ గారు, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, పీడి కరీముల్లా, పిల్లిల సీను, మామడూరు రాధయ్య, మురళీ సింగ్, బాబర్, సివిఆర్ న్యూస్ సతీష్, ఉపాధ్యాయ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీకి 18 మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకి మరియు ఈ ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులకి నమస్కారాలు. ఇక్కడ ఒక మనిషి చుట్టూ ఎప్పుడు గర్వము, అహము అనేది ఆవరించి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అహము, గర్వము అవి పోయినప్పుడే ఒరిజినాలిటీ బయటపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను ఆర్డీఓ, నేను డిఎస్పి, నేను ప్రిన్సిపల్, నేను హెడ్ మాస్టర్, నేను టీచర్ అని కాకుండా అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్. అంటే అందరూ ఒకే ఫ్యామిలీనే కదా. వేరు చేసి ఎందుకు చూడాలి? ఆ అహాన్ని వదిలేసి మనం మాట్లాడుకున్నప్పుడు మనం అందరూ ఒకటేగా అనిపిస్తుంది. ఆ అహాన్ని, అందరూ గర్వాన్ని వదిలేయాలి. ఎప్పుడు వదిలేస్తారంటే మనిషికి ఏదైనా ఒక గుర్తింపు కానీ లేకపోతే ఒక పేరు ప్రతిష్టలు కానీ వచ్చినప్పుడు ఒక మనిషిలో తెలియకుండా గర్వము, అహము వచ్చేసింది. ఆ తర్వాత అతను ప్రవర్తించే తీరులో చాలా మార్పులు ఉంటాయి. అంతకుముందు ఉన్న ప్రవర్తన వేరు, అతనికి గుర్తింపు వచ్చిన తర్వాత ప్రవర్తన వేరు. వీటికి సంబంధించి ఆ అహము, గర్వము ఎందుకు తీసేసేయాలని నేను చెప్తాను. ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా మనము ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటుంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారే అంటారు, ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అంటే విద్యా బోధన ఏ విధంగా జరగాలి. ప్రపంచంలో కోట్ల మంది ఉపాధ్యాయులు ఉంటారు, లక్షల్లో ఉత్తమ ఉపాధ్యాయులు ఉంటారు, వేలల్లో ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు ఉంటారు. ఒక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఆ పాఠ్యాంశ బోధన అయిన తర్వాత ఆ ఉపాధ్యాయుడు తరగతి గది వదిలి వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థులు 70% పాఠ్యాంశాన్ని అప్పగించగలిగితే
అతను ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు. అంటే విద్యాబోధన ఆ విధంగా ఉండాలి. ఆ విద్యాబోధన ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ మేము సొసైటీలో ఈ కొన్ని ఏవైతే నియమ నిబంధనలు చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయో వాటిని మాత్రమే మేము సరిదిద్దగలం. కానీ ఆ చట్టాలని అతిక్రమించకుండా, ఆ నేరాలు చేయకుండా చేసే సమాజాన్ని మాత్రం మీరొక్కరు మాత్రమే నిర్మించగలరు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసే సమాజం వేరు, డిఎస్పి గారు మేము చూసే సమాజం వేరు. మీరు ఏదైనా ఒక వ్యక్తిని ఆరోగ్యంగా చూస్తారు, లేకపోతే ఒక ఫంక్షన్లో చూస్తారు, ఆనందంగా ఉన్నప్పుడు చూస్తారు. ఒక మనిషి ఎలా ఉండకూడదో, ఒక మనిషి ఎంత చివరి దశలో అతను పడే బాధలను నేరుగా చూస్తూ ఉంటాం. అంటే మీరు ఏదైనా బంధువులు చనిపోతే లేదా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక దండ వేసిస్తారు. కానీ దైనందిన జీవితంలో డిఎస్పి సారు మేము చూసే సమాజం వేరు. ఎందుకంటే నాకు గుర్తు చేశాడు. అందువల్ల అంత సార్ చెప్పింది ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ నేర్పించిన ఉపాధ్యాయుడికి మంచి అవార్డు చంద్రశేఖర్ బాగుంటుంది మీ ప్రగతి సేవా సంస్థ అని కూడా సారు సలహా ఇవ్వడం జరిగింది. దాన్ని చూసా తప్పకుండా నెక్స్ట్ కార్యక్రమాన్ని అది మీ మాట ప్రకారం పెట్టుకుంటాం సార్. ఎందుకంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది టీచర్ని కూడా. ఓన్లీ ఇంగ్లీష్ టీచర్స్కి మీకు ఒక కార్యక్రమం ఒక రోజు నేను పెడతాను. ఈరోజు మా డిఎస్పి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయానికి విచ్చేసిన ఆర్డీఓ కిరణ్ కుమార్ కు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆర్డీఓ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వినేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు ఆహ్వాన పత్రం మేరకు అమ్మవారిని దర్శించడం జరిగింది. అందరికీ కూడా గూడూరు పట్టణంలో మరియు గూడూరు డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా భోగభాగ్యాలతో ఐశ్వర్యంతో కలకల్లాడాలనేసి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ గూడూరు డివిజన్ అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, ఇక్కడ అందరూ ఆధ్యాత్మిక వాతావరణంతో మెలగాలని కోరుకుంటున్నాము. అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. అధికారి అయిన మా ఆర్టీఓ సార్ ఈరోజు 2వ పట్టణంలో సార్ నివాసం ఉండగా ఈరోజు మా శ్రీ మహాలక్ష్మి దేవస్థానం ముందు వరలక్ష్మి రథం కోసం అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని విశేష పూజలు జరిపారు. ముఖ్యంగా ఒకరు సారు వారి కుటుంబం అమ్మవారి దయ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా కమిటీ వారి కోరిక ప్రకారం సార్ ఇక్కడికి వచ్చిన దానికి ప్రత్యేకంగా మన ఆర్డీఓ సార్ గారికి మా కమిటీ తరఫున, మా దేవస్థానం తరఫున, మా గ్రామస్తులందరి తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఎన్నో కూడా ఈ కార్యక్రమాల్లో సార్ పాల్గొంటూ ప్రజలకి ఎన్నో మన అన్ని సార్ గురించి ఈరోజు రాజకీయాలు ఏవి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. కాబట్టి మన సారు ప్రజలకి ఎక్కడ కష్టం ఉన్నదో కష్టాన్ని రాకుండా తీర్చి అతనికి ఎప్పుడు ఆరోగ్యంగా ఆయన కష్ట ఐశ్వర్యాలతో ఉండి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి 10 మందికి సార్ ఉపయోగపడాలని కోరుకుంటూ శ్రీ మహాలక్ష్మికి ఈరోజు ధన్యవాదాలు. సార్ కూడా గూడూరు పట్టణంలోని జడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎట్లా గూడూరు పట్టణంలోని పూల తోటలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానికులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మాట మనకు ప్రతి పురాణంలో ప్రతి
కాబట్టి దీనికి ఎందుకు వచ్చింది ఈ పేరు అంటే పూర్వం దేవతలు మనుషులు అందరూ ధర్మం మీద, కాబట్టి ఈ నైమిషారణ్యము అనేటువంటి పేరు వినుంటారు. ఈ నైమిషారణ్యం ఇక్కడ ఈ పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతూ ఉన్నది. డబ్బు సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి, ఇది మనం ఆలోచన చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు ఇలా ఆలోచించి కూడా ఏర్పడ్డాయి. అంటే అమ్మవారి యొక్క దయచేత ఇవన్నీ కూడా సమకూరిన తర్వాత వాళ్ళందరూ అనుకుంటున్నారట అక్కడ తెలిపి అనుగ్రహించండి అని అడిగితే వీళ్ళ నడవడికి ఎలా ఉంటుంది మీకు అందరికీ కూడా తెలుసు. మన పిల్లలు మన ఇంట్లో కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఏమిటి, ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించగలరు. గమనించలేకపోతే అది మీ దరిద్రం, మీ దౌర్భాగ్యం. ప్రతి ఒక్కరం కూడా గమనించుకోగలం మన పిల్లలు ఎలాంటి ప్రవర్తన చేస్తున్నారు, వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, వీళ్ళ నడవడికి ఎలా ఉంది మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని సరిచేసేటువంటి అవసరం మనది. కాబట్టి ఇలాగా మన పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచన చేసి వీళ్ళకి రాబోయేటువంటి తరాలకు మంచి మార్గాన్ని ఒక దాన్ని నిర్దేశించాలని వీరందరూ కూడా వైకుంఠానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే వైకుంఠానికి అంటే బ్రహ్మేమో సృష్టికర్త, పరమశివుడేమో జ్ఞానప్రదాత, మోక్షప్రదాత. ఇక పరిపాలకుడు ఎవరయ్యా? మహావిష్ణువు. విష్ణువు అంటే విశ్వవ్యాపకుడు విష్ణువు. హూ పరివేట్ ఆల్ దిస్ వరల్డ్ కాల్డ్ విష్ణువు. కాబట్టి ఈ విష్ణువు దగ్గరికి వెళ్ళారు. అంతే కదా, మన ఏదైనా ఒక సమస్య వస్తే ఎవరైతే పరిపాలకుడు ఉంటాడో అక్కడికే వెళ్ళాలి మనం. కాబట్టి ఈ పరిపాలకుడి దగ్గరికి వెళితే ఆయన తన చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఈ సుదర్శన చక్రం ఎక్కడైతే భూమిని తాకుతుందో ఆ ప్రదేశాన్ని అనువైనటువంటి ప్రదేశంగా నిర్ణయించారు. అలాగా ప్రయోగింపబడినటువంటి సుదర్శన చక్రం ఎక్కడైతే భూమిని తాకిందో దాన్ని సంస్కృతంలో నేమి అంటారు. ఇదంతా కూడా హిమాలయ పర్వత ప్రాంతాలకు ఈశాన్య భాగంలో ఉన్నది. ఇదంతా గొప్పదైనటువంటి కీకారణ్య ప్రాంతం. కాబట్టి గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సస్తాంగ నిలయం విజయదుర్గ ఉపపీఠం నందు శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మహిళల సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే రాజ్ఞాయ ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత కల్పే వైవస్వత మన్వంతరే సమస్త దేవత బ్రాహ్మణ హరిదేవత ఆలయ సన్నిధౌ సాయి సత్సంగ నిలయ సన్నిధౌ అస్మిన్నో వర్తమాన నామల గోత్రోద్ఘోష ఫలార్థం సర్వ క్షేత్రే సౌమంగళ్య అభివృద్ధ్యర్థం మమ సంతానస్య సకల విద్యా గృహే సమస్త దోష వాస్తు దోష నరదోష దృష్టిదోష యద్దోష పరిహార సిద్ధ్యర్థం మమ దేహ దీపాయమావాహయామి. ఓం పుష్కర దీపాయ దండక వింధ్యక చంపక బదరిక నైమిష నభూష గుహ దేవదారుక శ్వేత ద్వైతాఖ్య తొలతూగుతూ తమ భర్తలతో హాయిగా ఉంటూ అంతిమున సౌభాగ్యంతోనే ఈ యొక్క పరమేశ్వర సన్నిధానాన్ని చేరుకోవాలి వారు అని చెప్పి అనుభవంలో ఈ యొక్క పరమేశ్వరుడు కూర్చున్నటువంటి ఆసనంలో అర్ధసింహాలు అందరూ కూడా చక్కగా స్త్రీలు ఈ యొక్క వరలక్ష్మి అనేటువంటి ఈరోజు స్టార్ట్ చేసాం. మన కార్యక్రమాలు నిదానంగా ఇంకా ప్రారంభం చేస్తాం. అవసరం పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర ఏడుకొండవాడ నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వివా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వార్చర్ విశ్వతో ముఖః సోగ్ర బుద్ధిమాన్ భవదశాయి రశ్మయస్తస్య సంతదా సంతాపయతి స్వందే నుంచి ఒక భాగం విపరీతమైన ఆర్థిక స్థితిలో అద్భుతంగా అలంకరింపబడి వాళ్ళ ముఖంలో విపరీతమైన వర్చస్సు ఉంటుంది.
ఆ వర్చస్సుని చక్కగా అద్భుతంగా పొందారన్నమాట. అలా పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారమ్మా, చారుమతి నీ వైభవమే వైభవం, నీ వల్ల మాకు కూడా మంచి శుభం జరిగిందమ్మా అని బయటకు వచ్చిన తర్వాత చూస్తేట ఆ ఇంటిగల్ల వారి యొక్క యజమానుల ద్వారా అక్కడికి చక్కగా రథాలు, ఏనుగులు, రకరకాలన్నీ కూడా వచ్చి వీళ్ళని తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయంటే అప్పటికే వాళ్ళు కూడా భవంతులు ఎన్నో అద్భుతంగా ఏర్పడ్డాయనంటే ఆ కరుణ ఎక్కడ ఏర్పడింది, మన ఆలోచన విధానంలో ఏర్పడుతుంది. కాబట్టి వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత ఉద్దేశం ఏమిటి అంటే, ఏ వ్రతం చేసినా సరే కానీ గుర్తుపెట్టుకోండి, వ్రతం వల్ల కాదండి, వ్రతం చేయటం కారణం చేత మనలో ఏర్పడ్డటువంటి ఆ యొక్క సుహృద్భావ వాతావరణానికి అనుగుణంగా మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి మన వ్యవస్థ మారుతుంది. నమస్కారం చేయకూడదు అంటే సంపూర్ణమైనటువంటి అమ్మ స్థితిని మీరు సంపూర్ణంగా పొందుతూ ఎప్పుడు చల్లగా ఆనందంగా మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలి. ఇదే మీకు అమ్మవారి ఇచ్చారనుకున్న శుభం భవతి. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి హైపర్ టీవీ.